అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటైన కార్తీక పౌర్ణమి పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఈ పవిత్రమైన కార్తీక పురాణాన్ని చదివినా విన్నా మనకు ఎలాంటి గొప్ప ఫలాలు దక్కుతాయో తెలుసుకుందాం. షోడశాధ్యాయము పురాణ పారాయణ ఫలం. కార్తీక వ్రతం, వనభోజనం వంటి ధర్మాలను తెలుసుకున్న తర్వాత జనక మహారాజు వశిష్ఠ మహామునిని ఇలా అడిగాడు. మహాముని, ఈ కార్తీక మాసమంతా పురాణం చదవలేని లేదా వినలేని వారికి కలిగే నష్టమేమిటి? ఈ పారాయణం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది? ఓ రాజా, ఈ కార్తీక మాసమంతా వ్రత నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వినడం అంతకంటే ముఖ్యం. ఈ కార్తీక పురాణాన్ని నెల రోజులు ఆలయాలలో ఇంటి వద్ద పారాయణం చేసినా లేదా ఇతరుల వద్ద భక్తితో విన్నా వారికి వ్రతం పూర్తి చేసిన ఫలం దక్కుతుంది. ఈ పురాణంలో చెప్పిన స్నానం, దీపం, దానం వంటి నియమాలను పాటించి ఈ కథలను విన్నవారికి గతంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. అంబరీషుడి కథ వంటి పవిత్ర వృత్తాంతములను వినడం వలన మన మనస్సులోని అహంకారం, కోపం, మాత్సర్యం వంటి దుర్గుణాలు తొలగిపోతాయి. దీని ద్వారా అంతిమంగా మోక్ష ప్రాప్తి లభిస్తుంది. వశిష్ఠుడు చివరగా కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు పౌర్ణమి తర్వాత వచ్చే కార్తీక బహుళ పాడ్యమి రోజున తప్పకుండా చేయవలసిన క్రియల గురించి వివరించారు. కార్తీక మాసమంతా ఈ పురాణాన్ని చెప్పిన పురోహితుడిని లేదా గురువును దైవ సమానంగా భావించి వారికి దక్షిణ, తాంబూలం మరియు శక్తి కొలది స్వర్ణదానం లేదా గోదానం చేసి గౌరవించాలి. కార్తీకంలో ఉపయోగించిన దీపాలను, నూనెను దానం చేయడం ఉత్తమం. వ్రత సమాప్తి రోజున సాత్విక భోజనాన్ని తయారు చేసి బ్రాహ్మణులకు, పేదవారికి అన్నదానం చేయడం వలన వ్రతం సంపూర్ణమవుతుంది. కార్తీక మాసంలో దీపం, పురాణం శ్రవణం మరియు దానం అనేది అత్యంత శక్తివంతమైన సాధనలు. భగవంతుడిని పూర్తిగా నమ్మిన వారికి, వ్రతనిష్టతో ఈ పురాణం విన్నవారికి సకల శుభాలు కలుగుతాయని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుంది. ఈ విధంగా కార్తీక పురాణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఈ పురాణ పారాయణం వలన మన జీవితంలో వెలుగు, శాంతి, ఆనందం నిండాలని కోరుకుందాం. ఓం నమో నారాయణాయ.